ఈ బాల్స్ ఏంటి అనుకుంటున్నారా? సీడ్ బాల్స్ లేదంటే సీడ్ బాంబ్స్ అంటారు. విత్తన బంతి లోపల విత్తనం పెట్టేసి పైన కంపోస్టు, మట్టి, ఆవు పేడ అవన్నీ కలిపి ఇలా బాల్స్ లాగా తయారు చేయాలి. మన మట్టి, కంపోస్టు, ఫ్రెష్ ఆవు పేడ ఈ 3 కలిపి ముద్దలాగా చేయాలి. కొంచెం అవసరం పడితే నీళ్ళు కూడా పోసుకోవచ్చు. మనం ఫ్రెష్ ఆవు పేడ తీసుకుంటాం కాబట్టి ముద్దలాగా వచ్చేస్తుంది. అందులో మనం ఏ పండుది కానీ ఏ కాయది కానీ విత్తనాలు అందులో పెట్టేసి బాల్స్ లాగా తయారు చేయాలి. వాటిని సీడ్ బాల్స్ అంటారు. ఆవు పేడ, మట్టి ఆ బాల్కు చుట్టూ ఉండడం వల్ల అదొక కవచం లాగా పనిచేస్తుంది. మనం ఎక్కడికైనా ఖాళీగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, హైవే పక్కన అలా ఉన్నప్పుడు ఈ విత్తన బంతిని విసరాలి. మనం విసిరినప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డప్పుడు అవి మొలకెత్తుతాయి. నేనైతే మామిడి పండు టెంకలు, అల్లనేరేడు పండు గింజలు ఈ 2 తీసుకున్నాను. ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. వాటిని ఇలా మట్టి మధ్యలో పెట్టేసి చుట్టూ మట్టిని కప్పి బాల్ లాగా తయారు చేయాలి. ఇవి వర్షం పడినప్పుడు మొలకెత్తడం వల్ల పండ్లు, కాయలు అవన్నీ చాలా వస్తాయి. దానివల్ల మనం ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ కాయలు, పండ్లు తినడానికి జంతువులు, పక్షులు కూడా వస్తాయి. దానివల్ల వాటికి కూడా ఫుడ్ దొరుకుతుంది. దానికి ఫుడ్ దొరకడం వల్ల అవి జనసంచారంలో కూడా రాకుండా ఉంటుంది. ఇలా మనం వృధాగా పడేసే విత్తనాలను ఇలా చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఈ విత్తన బంతులన్నీ నేను కిట్టుపాటిలో రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాను.